రేట్ తగ్గడానికి కారణం కారణం ఏముందండి, ఎకరాకు వచ్చేసి కింటాకు వచ్చేసి ఒక 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు కొత్త కూలి పడుతుంది ఒక కింటాకు వచ్చేసి. 7,000 రూపాయలు పడితే ఇక్కడికి వచ్చేసి ఈడికి వచ్చే 11,000 12,000 మహా అంటే 13,000 13,000 మహా అంటే డీలక్స్ కాయలు అయితే 13,000 పోతున్నాయి. పోయిన సంవత్సరం అయితే 21,000 పోతున్నాయి. కింటా వచ్చేసి 21,000 పోతున్నాయి పోయిన సంవత్సరం. ఎకరాకు వచ్చేసి మహా అంటే 15-20 ఆ మధ్యరాల 1,00,000 రూపాయల నుండి 1,30,000 రూపాయలు ఖర్చే వస్తుంది. ఏది కొత్త కూలి కాకుండా పై మందులు కొట్టడం కానీ సేద్యాలు కానీ ఇటువంటి కోత కూలి కలుపుకుంటే ఏం లేదు, సున్నా. రైతుకు వచ్చేసేది ఈ సంవత్సరం వచ్చేసి సున్నా. ఇప్పుడు ఎందుకు అంత తేడా, సగం రేట్ ఎందుకు పడిపోయింది? సగం రేట్ వచ్చేసి ఏముందండి, ఇప్పుడు ఈ దళారులు ఈ ప్రభుత్వము అందరు కుమ్మక్కై ఈ రేటు పడిపోవడం సగం కారణం అదే. గవర్నమెంట్ ఏమో రేట్లు క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పేసి చేయడం లేదు కదండి. తగ్గితే 1,000 లేదా 5,000 తగ్గాలి కానీ ఏదో 1,000-2,000 అంటే మా సహజము. ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత తేడా ఉంది, చాలా తేడా ఉంది, సగానికి సగం తేడా ఉంది. దళారులు ప్రభుత్వం అంతా కుమ్మక్కయ్యే చేసేది, లేకుంటే ఎలా అవుతుందండి? జరగడం లేదంటే ప్రభుత్వానికి అంత ఇంత ఇచ్చేనే కదా ఎక్స్పోర్ట్ బయటికి పోయేది. అంటే ప్రభుత్వానికి లాభం లేకపోవడం వల్ల ఎక్స్పోర్ట్ ఆపేశారు. అంతే మళ్ళీ ఎక్స్పోర్ట్ కూడా చైనా కంపెనీలు ఏది ఇచ్చేదండి. వాళ్ళకు ఇంతకుముందు వచ్చాయి, ఇప్పుడు రాలేదు కదా. వాళ్ళకు ఒప్పందాలు జరగడం, డీలింగ్ జరగడం లేదు. అంటే దళారులకి ప్రభుత్వానికి ఒప్పందాలు అవ్వకే రేటు పడిపోయింది. ఇప్పుడు మరి ఇంత మార్కెట్లో ఇంత మీ సరుకు వస్తుంది కదా, ఏంటి పరిస్థితి రైతుల పరిస్థితి? ఏముందండి, ఇంకా సరుకు వచ్చేది ఏముంది, వాళ్ళు అడిగిన కాడికి ఇచ్చేయాల్సిందే. ఎమ్మెల్యే గారిని కానీ కలవడం జరిగింది. ఎవరు పట్టించుకుంటారండి, రైతులు పట్టించుకునే నాదుడు ఉండరా. పదమాటికి అంటికు యూనియన్ ఉంది కానీ ఒక రైతులకు అనేది యూనియన్ లేదు, ఏమీ లేదు. అట్లయితే మరి మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేసావు నువ్వు? నేను 2 ఎకరాలు వేసాను. అమ్మేశారా? అమ్మినాం. 2 ఎకరాలు వేసా 18 క్వింటాలు అయినాయి. 2 ఎకరాలు 18 క్వింటాలు అయినాయి. పెట్టుబడి వచ్చేసి గుళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 2,10,000 అయింది. ఎంత వచ్చింది? పోయినసారి వచ్చేసి 1,70,000 వచ్చింది, ఇప్పుడు వచ్చేసి 50,000 వచ్చింది. 50,000 వచ్చింది. ఇప్పుడు ఏం లేదు, ఆడికి కట్ట అయింది. అదే పోయిన సంవత్సరం వాళ్ళు ఉంటే కనీసం 2,00,000 మిగిలేది. మాది కడప జిల్లా బద్దిపల్లి తాలూకా కాశీనాయన మండలం ఉప్పలూరు. అవును. దారి ఖర్చులు అనేది చెప్తానులే. కింటాకు వచ్చేసి 400 రూపాయలు పడుతుంది అక్కడ నుంచి ఇడికి వచ్చేలాక, తొక్కుని ఇడికి వచ్చి లోడ్ దించేలాక ఒక కింటాకు వచ్చేసి 400 రూపాయలు వస్తుంది. 10 క్వింటాలంటే 4,000. ఈ 10 క్వింటాలు 4,000 కిరాయి అన్ని కలుపుకుంటే ఇప్పుడు కింటాకు 6,000 నుంచి 7,000 అవుతుందండి. ఏది కోత కొయ్యడం కానీ ఇంచి బాడికి రావడం కానీ కూలీలు అడికి వచ్చేలాగా 7,000-8,000 పడుతుంది. మనకు వచ్చేసి 2,000 చేతిలోకి వస్తుంది. 2,000-3,000 2,000-3,000 అంటే ఎంత వస్తుంది? ఎకరాకు వచ్చేసి 1,20,000 పెట్టుబడి అవుతుంది ఎకరాకు వచ్చేసి. ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి మీరు? ఏం చెప్తాం, ఉండరు ఈ సంవత్సరం ఉండరండి. మన కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఉండరు, కేంద్ర మంత్రులు వాళ్ళు తలుచుకొని ఏదో నరేంద్ర మోడీ గారిని ఏదో మాట్లాడి చేసి ఏదో మనకు 10 రూపాయలు పెంచితే బాగుంటుంది మేము అనుకుంటున్నాం.